స్వర అయితే అభి సార్ ఆఫీస్ దగ్గరకు వస్తుంది. ఇంతలో ఝాన్సీ అయితే స్వరకి ఎదురుపడి, ఏంటే నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచవా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు మా ఇద్దరి మధ్య దూరకుండా మా ఇద్దరి మధ్య ప్రశాంతత ఉంచితే నేను మీకు ప్రశాంతతని ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటే ఇప్పుడు చామంతితో కుదరటం లేదు అని చెప్పి డైరెక్ట్గా అభి సార్ ఆఫీస్కే వచ్చేసావా అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటుంది. అది విని స్వర అయితే, మై డియర్ ఝాన్సీ, ఇది అభి సార్ ఆఫీస్ అని నాకు ఇంతవరకు తెలియనే తెలియదు. నువ్వు చెప్పాకే తెలిసింది. సరేలే, ఇక మీద రోజు అభి సార్ ఆఫీస్కి వచ్చి అభి సార్ని కలిసి వెళ్తాను. నువ్వు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి స్వర అయితే అంటుంది. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది అభి కోసం రాలేదా, దేనికోసం వచ్చిందో, నేనే అనవసరంగా నోరు జారాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర అన్న మాటలు విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అనవసరంగా నేనే బయట పెట్టానే, ఇప్పుడు దీనికి నేను అనవసరంగా దొరికిపోయాను. అయినా అభి స్వర అని చూశాడంటే ఏం చేస్తాడో ఏంటో, మళ్ళీ స్వరకి అభి దగ్గర అవుతాడేమో అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న స్వర ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అభి సార్ని నేను ఎక్కడ మళ్ళీ నా సొంతం చేసుకుంటానని నువ్వు కంగారు పడుతున్నావు కదా, నాకు తెలుసు ఆ సంగతి. అభి సార్ నేను ఎప్పటికైనా ఒక్కటి, ఆ దేవుడు విడదీయలేడు, నువ్వు కాదు కదా, దేవుడు కూడా విడదీయలేడు మా ఇద్దరిని అని చెప్పి స్వర అయితే ఝాన్సీతో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.